మహాభారతం ఒక గొప్ప ఇతిహాసం మాత్రమే కాదు, అది మనుషుల కర్మలు, దైవలీలలు, శాపాల వల్ల జరిగిన అసాధారణ సంఘటనలతో నిండిపోయిన ఒక మహాగాథ. ఈ మహాభారతంలో చాలామంది గొప్ప వీరులు వారి పూర్వజన్మ కర్మల వల్ల లేదా ఋషుల కోపం వల్ల భయంకరమైన శాపాలను పొందారు. అయితే కొన్ని శాపాలు కొంతమంది వ్యక్తుల జీవితాలను కూడా మార్చేశాయి. మరికొన్ని శాపాలు యుద్ధంలో ఫలితాన్ని ప్రభావితం చేశాయి. ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని ప్రసిద్ధమైన శాపాల గురించి, అలాగే ఎవరికి శాపం ఇచ్చారో, ఇంకా ఎందుకు ఇచ్చారో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిసిపి టాక్స్. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. మొదటగా మనం కర్ణుడికి ఉన్న శాపాల గురించి తెలుసుకుందాం. మహాభారతంలో కర్ణుడికి మొత్తం 3 శాపాలు ఉన్నాయి. పరశురాముడు కర్ణుడికి ఇచ్చిన శాపం. కర్ణుడు ఒక బ్రాహ్మణుడని అబద్ధం చెప్పి పరశురాముడి దగ్గర విద్యను నేర్చుకుంటాడు. ఒకరోజు పరశురాముడు కర్ణుడి ఒడిలో పడుకొని నిద్రపోతూ ఉంటాడు. అదే సమయంలో ఒక పురుగు కర్ణుడి కాలిని కరుస్తూ ఉంటుంది. రక్తం వస్తున్నా కర్ణుడు మాత్రం తన గురువు నిద్రకి భంగం కలగకూడదని నొప్పిని భరిస్తూ ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత అది చూసిన పరశురాముడు, ఇంతటి నొప్పిని కేవలం ఒక క్షత్రియుడు మాత్రమే భరించగలడు అని కర్ణుడితో అన్నాడు. బ్రాహ్మణుడని అబద్ధం చెప్పి విద్యను నేర్చుకున్నందుకు పరశురాముడు కర్ణుడికి శాపాన్ని ఇస్తాడు. ఒక ముఖ్యమైన సమయంలో నువ్వు నేర్చుకున్న విద్యను మర్చిపోతావా అని కర్ణుడికి శాపాన్ని ఇస్తాడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి పైన బ్రహ్మాస్త్రాన్ని వదిలే సమయంలో కర్ణుడు తను నేర్చుకున్న విద్యను మర్చిపోతాడు. రెండవది, ఒక బ్రాహ్మణుడు కర్ణుడికి ఇచ్చిన శాపం. విద్యను నేర్చుకొని ఇంటికి చేరుకున్న కర్ణుడు ఒకసారి తన విలువిద్య నైపుణ్యాన్ని పరీక్షించుకుంటూ ఉండగా కర్ణుడు వేసిన ఒక బాణం ఆవుకు తగిలి చనిపోతుంది. అది చూసి అక్కడికి వచ్చిన ఆవు యజమాని అయిన బ్రాహ్మణుడు కోపంతో కర్ణుడికి తీవ్రంగా యుద్ధం జరుగుతున్న సమయంలో నీ రథచక్రం భూమిలో కుంగిపోతుందని శపిస్తాడు. తరువాతది భూదేవి కర్ణుడికి ఇచ్చిన శాపం. కర్ణుడు అంగరాజ్యానికి రాజు అయిన తర్వాత ఒకసారి తన రాజ్యంలో తిరుగుతూ ఉంటాడు. ఒక చిన్న పాప ఏడుస్తూ ఉండడం చూసి అక్కడికి వెళ్ళి కారణం అడిగి తెలుసుకుంటాడు. తన తల్లి తనకు మట్టి కుండలో ఇచ్చిన నెయ్యి కింద పడిపోయిందని, ఆమె కోపడుతుందని చెప్పి మళ్ళీ ఏడవడం మొదలుపెట్టింది. అదే నెయ్యి కావాలని ఆ చిన్న పిల్ల కర్ణుడిని అడిగింది. ఆ మట్టి నుండి నెయ్యిని పిండి ఇచ్చి చిన్నారిని సంతోషపెట్టాడు. కానీ అదే సమయంలో భూదేవి శాపానికి గురయ్యాడు. నీ పిడికిలి కారణంగా గాయపడ్డానని, అత్యంత ముఖ్యమైన యుద్ధ సమయంలో నీ రథాన్ని అంతే గట్టిగా పట్టుకుంటానని శపించింది. అలా పుట్టుకతో మొదలైన శాపగ్రస్త జీవితానికి ఈ 3 శాపాలు తోడయ్యాయి. అంతేకాకుండా అధర్మపరులైన కౌరవ పక్షాన నిలబడ్డం వల్ల దానికి ఫలితంగా కురుక్షేత్ర యుద్ధ భూమిలో కర్ణుడు నేలకూలిపోయాడు. తరువాతది అశ్వత్థామకు శాపమిచ్చిన శ్రీకృష్ణ భగవానుడు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత అశ్వత్థామ కోపంతో పాండవ వంశాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు రాత్రి ఉప పాండవులు నిద్రపోతూ ఉండగా అందరినీ అశ్వత్థామ చంపేస్తాడు. దీంతో శ్రీకృష్ణుడు అశ్వత్థామకి శాపాన్ని ఇస్తాడు. ఈ శాపం వల్ల అశ్వత్థామ చిరంజీవిగా మారాడు. కానీ శరీరంలో ఎప్పుడూ గాయాలు ఇంకా పుండ్లు ఉంటాయి. దుర్బలమైన జీవితం గడపాల్సి వచ్చింది. అశ్వత్థామ నుదుటి మీద ఉన్న మణి తొలగించబడింది. దానివల్ల శరీరం ఎప్పుడూ నీరసంగా ఉంటూ నరకయాతన అనుభవించేలా మారింది. ఎప్పుడూ అడవుల్లోనే తిరుగుతూ ఎవరితోనూ మాట్లాడకుండా ఎప్పటికీ శాంతి లేకుండా జీవించాల్సి వచ్చింది. ఈ శాపం కారణంగా అశ్వత్థామ అడవుల్లో తిరుగుతూ అలాగే కలియుగం చివరి వరకు జీవిస్తాడు. తరువాతది పాండురాజుకి కిందమరుషి ఇచ్చిన శాపం. ఒకసారి పాండురాజు వేటకు వెళ్ళినప్పుడు అతను ఒక జింకల జంటను చూసి వేటాడతాడు. కొద్దిసేపటి తర్వాత అవి జింకలు కాదని ఋషి కిందముడు ఇంకా అతని భార్య అని పాండురాజు తెలుసుకున్నాడు. గాయపడిన ఋషి కోపంతో పాండురాజుని శపించాడు. నువ్వు నీ భార్యలతో ఎప్పుడైతే కలుస్తావో వెంటనే నువ్వు చనిపోతావు అని శపిస్తాడు. శాపానికి గురైన పాండురాజు తన రాజ్యాన్ని వదిలి అడవికి వెళ్ళి తపస్సు చేస్తూ జీవిస్తాడు. పాండురాజుతో పాటు తన భార్యలైన కుంతి ఇంకా మాద్రి కూడా అడవిలోకి వెళ్ళిపోతారు. పాండురాజు ఎప్పటికీ తన భార్యలను తాకకూడదని నిర్ణయించుకున్నాడు. కానీ ఒకరోజు మాద్రితో అనుకోకుండా కలిసిన వెంటనే పాండురాజు చనిపోతాడు. ఈ శాపం కారణంగా పాండురాజు తన జీవితాన్ని తపస్సులో గడిపాడు. అలాగే పాండవులు దైవానుగ్రహం వల్ల జన్మించారు. తరువాతది గాంధారి శ్రీకృష్ణ భగవానుడికి ఇచ్చిన శాపం.
కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత గాంధారి తన 100 మంది కొడుకుల మరణాన్ని చూసి తీవ్రంగా దుఃఖించింది. ఆమె శ్రీకృష్ణుణ్ణి నువ్వు అన్నిటినీ చూసి కూడా యుద్ధాన్ని ఆపలేకపోయావని ఆరోపించింది. దుర్యోధనుడి మరణాన్ని చూసి కోపంతో శ్రీకృష్ణుని శపించింది. నువ్వు చూస్తూ ఉండగానే నీ యదువంశం కూడా నాశనమైపోతుంది. నువ్వు ఒంటరిగా అడవుల్లో తిరుగుతూ ఓ సాధారణ వేటగాడి బాణంతో మరణిస్తావని శపించింది. ఈ శాపం వల్ల ద్వారకా నగరం కూడా సముద్రంలో మునిగిపోవడానికి కారణమయ్యింది. తరువాతది శిశుపాలుడి మరణానికి కారణమైన శాపం. శిశుపాలుడు తన పూర్వజన్మలో హిరణ్యాక్షుడు ఇంకా హిరణ్యకశిపుడుగా జన్మించాడు. వాళ్ళ ఇద్దరిని శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో ఇంకా నరసింహ అవతారంలో సంహరించాడు. హిరణ్యాక్షుడు ఇంకా హిరణ్యకశిపుడు మరణించిన తర్వాత వారు ద్వాపర యుగంలో శిశుపాలుడు ఇంకా దంతవక్రులుగా జన్మించారు. శనకాది మునులు ఇచ్చిన శాపం వల్ల వీళ్ళు 3 జన్మలు తీసుకొని శ్రీ మహావిష్ణువు చేతిలోనే హతమవుతారని శనకాది మునులు శపిస్తారు. శిశుపాలుడికి శ్రీకృష్ణుడి మీద శత్రుత్వం కలిగి ఉంది. ఎప్పుడు చూసినా శ్రీకృష్ణుడిని అవమానిస్తూనే ఉంటాడు. రాజసూయ యాగంలో శ్రీకృష్ణుడిని గౌరవ ప్రధాన స్థానంలో కూర్చోబెట్టినప్పుడు శిశుపాలుడు చాలా అవమానకరమైన మాటలు మాట్లాడాడు. కోపంతో శ్రీకృష్ణుడు నువ్వు 100 తప్పులు చేస్తే క్షమిస్తాను, కానీ ఆ హద్దు దాటిపోతే నీకు శిక్ష తప్పదని చెప్తాడు. శిశుపాలుడు 100 తప్పులు చేసిన వెంటనే శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో శిశుపాలుడి తలను నరికేస్తాడు. ఈ విధంగా శిశుపాలుడు తన గత జన్మ శాపం వల్ల శ్రీకృష్ణుడి చేతిలో మరణించాడు. తరువాతది అర్జునుడికి శాపం ఇచ్చిన ఊర్వశి. ఒకసారి అర్జునుడు ఇంద్రుణ్ణి కలవడానికి స్వర్గలోకానికి వెళ్తాడు. అక్కడ నాట్యం చేస్తున్న అప్సరసలను అర్జునుడు గమనిస్తాడు. అప్సరసల్లో ఒక్కరైన ఊర్వశి అర్జునుడిని గమనించింది. అతను తన మీద ఇష్టంతో అలా గమనిస్తున్నాడేమో అని అనుకుంటుంది. ఊర్వశి తనను పెళ్లి చేసుకోమని అర్జునుడిని అడుగుతుంది. కానీ అర్జునుడు మాత్రం ఇంద్రుడు నాకు తండ్రి లాంటివాడు, మీరు నాకు తల్లితో సమానమని ఊర్వశితో అర్జునుడు అన్నాడు. దీంతో ఊర్వశికి కోపం వస్తుంది. అర్జునుడు తన రూపాన్ని ఇంకా తన పౌరుషాన్ని చూసి గర్వపడుతున్నాడని అనుకొని ఇవన్నీ మారిపోయి నువ్వు ఒక నపుంసకుడుగా మారిపోతావని శపిస్తుంది. కానీ అర్జునుడు ఈ శాపాన్ని కూడా వరంలాగా మార్చుకుంటాడు. తనకు ఊర్వశి శాపం ఇచ్చిన విషయాన్ని అర్జునుడు ఇంద్రుడితో చెబుతాడు. అప్పుడు ఇంద్రుడు ఈ శాపాన్ని పూర్తిగా తొలగించలేమని, కానీ నీ జీవితంలో నువ్వు అనుకున్న సమయంలో 1 సంవత్సరం పాటు నపుంసకుడుగా మారతావని చెబుతాడు. అర్జునుడు ఈ శాపాన్ని అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు విరాట రాజ్యంలో ఈ శాపాన్ని వరంగా వాడుకుంటాడు. తరువాతది భీష్ముడికి శాపం ఇచ్చిన అంబ. భీష్ముడు కాశీరాజు కూతురులైన అంబ, అంబిక ఇంకా అంబాలికలను బలవంతంగా హస్తినాపురానికి తీసుకువెళ్తాడు. కానీ అంబ అప్పటికే శల్వరాజుని ప్రేమిస్తూ ఉంటుంది. ఆ విషయం తెలిసిన భీష్ముడు అంబాని శల్వ మహారాజు దగ్గరికి పంపించేస్తాడు. కానీ శాల్వ మహారాజు మాత్రం అంబాని పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్తాడు. ఎందుకంటే స్వయంవరంలో భీష్ముడి చేతిలో ఓడిపోవడం వల్ల అంబాని తిరస్కరిస్తాడు. ఆ తరువాత అంబ భీష్ముడి దగ్గరకు వెళ్ళి తనను వివాహం చేసుకోమని అడుగుతుంది. భీష్ముడు తన తండ్రి కోసం ఎప్పుడూ వివాహం చేసుకోనని చేసిన శపథం గురించి అంబాతో చెబుతాడు. అప్పుడు అంబ కోపంతో భీష్ముడిని శపిస్తుంది. నీ మరణం ఎప్పటికైనా నా చేతుల్లోనే జరుగుతుందని శపించింది. అంబ చనిపోయిన తర్వాత శిఖండిగా మళ్ళీ జన్మించింది. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడి మరణానికి శిఖండినే కారణమయ్యింది. తరువాతది దుర్యోధనుడికి మైత్రేయ మహర్షి ఇచ్చిన శాపం. ఒకసారి మైత్రేయ మహర్షి హస్తినాపురానికి వచ్చినప్పుడు ధృతరాష్ట్రుణ్ణి ఇంకా దుర్యోధనుడిని పాండవులతో శాంతిపరచాలని ప్రయత్నించాడు. కానీ దుర్యోధనుడు అతని మాటలు వినకుండా ఋషిని అవమానిస్తాడు. ఎంతో అహంకారంతో దుర్యోధనుడు ఋషి ముందర తన తొడని కొడతాడు. అప్పుడు మైత్రేయ మహర్షి కోపంతో నీ మరణం నీ తొడలు విరిగిన తర్వాతే జరుగుతుందని శపిస్తాడు. కురుక్షేత్ర యుద్ధంలో భీముడు దుర్యోధనుడి తొడలను విరగొట్టి చంపేస్తాడు. ఇలా దుర్యోధనుడి మరణానికి ఈ శాపం కారణమైంది. తరువాతది ద్రోణాచార్యుడికి భరద్వాజ మహర్షి ఇచ్చిన శాపం. ద్రోణాచార్యుడు తన శిష్యుల్లో అర్జునుడికి ఎంతో ప్రేమతో విద్యను బోధించాడు. కానీ ఒకసారి ఏకలవ్యుడు గురుదక్షిణగా తన కుడివేలును కోసి ఇచ్చినప్పటికీ అతనికి విద్యను పూర్తిగా బోధించలేదు. ఇదంతా గమనించిన భరద్వాజ మహర్షి నీ జీవితాంతం క్షత్రియులకు మాత్రమే సేవ చేస్తూ మోసపోతావని శపిస్తాడు. ద్రోణాచార్యుడు చివరికి పాండవుల మాయలో మోసపోయి మరణించాడు.
అశ్వత్థామ మరణించాడని తప్పుడు వార్తను వినగానే తన ఆయుధాలను వదిలేశాడు. అప్పుడు వెంటనే ధృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుని చంపేశాడు. మహాభారతంలోని ప్రతి శాపం ఒక గొప్ప జీవిత పాఠం. ఎవరి పాపం వాళ్ళను ఎలా వెంబడిస్తుందో, ఎంతటి మహానుభావులైన కర్మలను అనుభవించాల్సిందేననే సత్యాన్ని మనం ఈ మహాభారతంలో తెలుసుకుంటాం. ఈ శాపాలు ఒకరి జీవితాన్ని నాశనం చేసినా మరొకరికి మార్గదర్శకంగా మారాయి. అర్జునుడికి ఊర్వశి శాపం సహాయపడినట్టు భీష్ముడు అంబా శాపం వల్ల మరణించాల్సి వచ్చింది. ఇది మన జీవితానికి కూడా వర్తిస్తుంది. మన మాటలు ఇంకా కర్మలు చివరికి మన మార్గాన్ని నిర్ధారిస్తాయి. కాబట్టి మనం మంచి మార్గంలో నడవడానికి ఈ మహాభారతం బలమైన సందేశాన్ని ఇస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మహాభారతంలో మీకు ఇష్టమైన క్యారెక్టర్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్.